చిన్న చిన్న విషయాలు చెప్తాడు సార్ ఏం సార్ ముందు నా స్టేట్మెంట్ తీసుకున్నారు, జడ్జి గారు నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సో అంతా డీటెయిల్గా వారికి స్టేట్మెంట్ ఇవ్వటం, వారు నోట్ చేసుకుంటూ వారు ఫెయిర్ చేసి నాకు చూపెట్టారు. అంతవరకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కవర్ చేస్తూ ఉన్నారు. బహుశా వెళ్ళినట్టున్నారు. ఇప్పుడే నన్ను కూడా అక్కడికి రమ్మన్నారు జైలు దగ్గరికి. సో వెళ్తే ఏం జరుగుతుందో చూడాలి. ఏదో ఐడెంటిఫికేషన్ అంటే సినిమాల్లో సినిమాలో చూడటం తప్ప మనకేం తెలియదు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు. సార్ రాజకీయాల్లో ఇప్పటికీ సంచలనం రేగుతుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసింది. మీ వైపు తిప్పుకుంటున్నారా అని భావించాలా, ఎలా భావించాలి? లేదండి, ఆయన ఎటు తిరగను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు కదా. బట్ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని మనం ఎప్పుడో 5-6 నెలల క్రితం అనుకున్నాం. అప్పుడు 3 అయ్యారు. ఈ బ్యాచ్ ఇంకో 3 అంటున్నారు. చూద్దాం, నిదానంగా ఒకరిద్దరి కన్నా ఉండరు. మీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న మీ మాజీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు, అక్కడే బస్ చేస్తానన్నాడు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నాడు. ఎప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు సింహం సింగిల్గా వస్తుందని. ఎవరు ఉండరు, సింగిల్గానే తిరగాలి. అది సింహం అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఇంకెవరు ఉండరు, సింగిల్గా తిరగాలి. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండిపోతుందని భావించాలి అంటారా, లేదంటే ఎలా భావించాలి? ఏముంటుంది ఇంక ఎఫెక్ట్? ఇట్ విల్ బి టోటలీ ఇన్ఎఫెక్టివ్. కానీ కొంతమంది మీరు తులసిబాబు విషయంలో కూడా చూసుకుంటే కొంతమంది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎలా 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 భావించాలి? ఎమ్మెల్యే లూ కాదేమో, ఎమ్మెల్యే అనుకుంటున్నాను. లూ లేదనుకుంటున్నాను, ఎమ్మెల్యే. ఎలా భావించాలి? రాజద్రోహం కేసులో ట్రిపుల్ ఆర్కి
ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? జరుగుతుందన్న ఆశాభావం అయితే నాకు పూర్తిగా ఉంది. ఆ మధ్యన ఎప్పుడో నమ్మకం సన్నగిల్లినా నమ్మకం బాగా బలపడింది. ఒకవైపు నుంచి మీరేమో నిందితులకు శిక్ష పడాలంటారు కొంతమంది ఎమ్మెల్యే, కానీ అక్కడ శిక్ష పడే విషయంలో మాత్రం సహకరిస్తున్నారు. ఈ మధ్య దోబూచి ఆట అనుకోవాలా ఇలా అనుకోవాలి అంటారు? చూద్దాం, ఇక్కడ కుదరవు, సహకారాలు కుదరవు. ఏమో అది మన చేతుల్లో ఉన్నది కదా. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందిగా. పాపం ప్రకాశం ఎస్పీ గారు ఆయన సాయశక్తిలో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. డెఫినెట్గా సరైన దారిలోనే నడుస్తుంది. టైం పడుతుంది.